హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్త మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్ అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న ప్రతి ఒక్క కాంతి మాస్టర్స్కి అందరికీ పేరు పేరున నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. అలాగే వింటున్న వాళ్ళకి, వినబోయే వాళ్ళకి అందరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి నా స్వయానికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరి ఇప్పుడు సోల్స్ జర్నీ అంటే ఆత్మల ప్రయాణం, ఆ బుక్ రీడింగ్ ద్వారా శాంత మేడం మనకు షేర్ చేయడానికి వచ్చారు. మరి శాంత మేడంకి సాధారణంగా వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం, ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వర్ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా ప్రస్తుత వర్తమాన క్షణంలోని విశ్వానికి, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆత్మల ప్రయాణం అనే పుస్తకాన్ని చదువుతున్నానండి. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మేడం, ఇంట్రడక్షన్ అప్పుడు ఒక 5 seconds కట్ అయింది. మీకు పూర్తిగా వచ్చిందో లేదో చూసుకోండి మేడం. తర్వాత ఓకే, వచ్చింది మేడం. ఏమో అది కట్ అయినా నాకు అసలు వినిపించలేదు, అందుకు చెప్తున్నా. ఓకే. నిన్నటి రోజు క్వాంటమ్ మెకానిక్స్ పరిమాణ గతి శాస్త్రం అనే దాని గురించి కొంచెం ఇప్పుడు నిన్నటి కొంచెం ఒక చిన్న పేర చెప్తున్నాను. ఆధునిక భౌతిక శాస్త్రంలో ఒక విభాగం. అదే నిన్నటిదే మేడం, ఇక్కడ మొన్నటిది. ఓకే, అంటే 2:32 నుంచినే ఇక్కడ ఉండింది, అది అక్కడ నుంచినే స్టార్ట్ చేశాను. ఓకే. జీవితంలో అన్ని చివరికి ఘన రూపంలో కాకుండా ఒక్కటిగా ఏకమై ఉంటాయని భావించే విద్యుత్ అయస్కాంత స్థాయిలలో జరిగే పరమాణు చలనాలన్నింటినీ ఈ సిద్ధాంతం పరిశీలిస్తుంది. న్యూటన్ భూమ్యాకర్షణ సూత్రాలకు అతీతంగా ఒకే కాలంలో జరిగే పనుల క్రియా మూలకాలు కూడా కాంతి తరంగాల ఫ్రీక్వెన్సీ అంటే కైనెటిక్ ఎనర్జీలతో ఏకమై ఉంటాయని పరిగణిస్తారు. ఆత్మల ప్రపంచంలో ఉన్న నా సబ్జెక్టులు తమ ఆ అనుభూతులను ఒకదాని తరువాత మరొకటి అనుభవం ద్వారా తెలుసుకున్నట్లు చెప్పాను. కాబట్టి ఇది ఆత్మల ప్రపంచంలో భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు మూడు ఒకటిగా కలిసి ఉంటాయన్న భావనకు విరుద్ధంగా లేదా అని మీరు నన్ను అడగవచ్చు. లేదు, అది ఏమాత్రం వేరు కాదు అని అంటాను. నా పరిశోధనలో ఒకానొక విషయం అర్థమైంది. భౌతిక లోకాలకు వెళ్ళి వచ్చే ఆత్మలు వయస్సు, ముసలితనం వంటి వాటికి అలవాటు పడి ఉంటారు. కాబట్టి వాళ్ళు తమ పురోగతి ఎంతవరకు చెందామో తెలుసుకోవడానికే కాలం ముందుకు సాగుతుంది అనే ఒక భ్రమ కల్పించబడింది. ఆ విధంగా భూత, భవిష్యత్, వర్తమానాలనేవి మూడు విడివిడిగా ఉండవని, అది కేవలం మార్పును మనం ఆ విధంగా వ్యక్తపరుస్తూ ఉంటాము అని క్వాంటం సిద్ధాంతం వేత్తలు కాలాన్ని గురించి చెప్పిన నిర్వచనంలో నిజం ఉందని నాకు అనిపిస్తుంది. ఆత్మలు మెలికలు తిరిగిన వరుసల్లో ప్రయాణిస్తారని నా సబ్జెక్టులు చెప్పినప్పుడు కాలము, ప్రదేశము రెండూ కలిసి కాంతి చలనాలుగా ఏర్పడ్డాయని, అవి వాటంతట అవే వెనక్కి వంగుతున్నాయని నమ్మే ఖగోళ శాస్త్రజ్ఞుల ప్రదేశము, కాలము అంటే స్పేస్ టైమ్ సిద్ధాంతాలను గురించి నేను ఆలోచిస్తుంటాను. అంతరిక్షము తీవ్రంగా వంగితే కాలం స్తంభించిపోతుందని వాళ్ళు అంటారు. నిజానికి కాల మండలాలు అంటే టైం జోన్స్ ఒక చోట నుండి మరొక చోటికి తీసుకెళ్లే సొరంగంల గురించి వివిధ రకాలుగా నా క్లయింట్లు చెబుతూ ఉంటారు. అది విన్నప్పుడు భౌతిక అంతరిక్షము అంటే ఫిజికల్ స్పేస్ వెనక్కి వంగి మెలికలు తిరిగి విశాల అంతరిక్షంలో ప్రవేశ మార్గాలు అంటే కృష్ణ బిలాలు ఏర్పడతాయని, పొడవు, వెడల్పు, ఎత్తు వంటి కాలమాన
ప్రమాణాలకు లోబడి ఉండే 3 డైమెన్షనల్ విశ్వం నుండి బయటపడడానికి అవి ఉపయోగపడతాయని చెప్పే ప్రస్తుత అంతరిక్ష సిద్ధాంతాలకు గల పోలికలను గురించి నేను ఆలోచిస్తూ ఉంటాను. బహుశా అంతరిక్షం కాలం గురించి అంతరిక్ష భౌతిక శాస్త్ర అభిప్రాయాలు, అధిభౌతిక శాస్త్రం యొక్క అభిప్రాయాలు ఇప్పుడు దాదాపు ఒకే విధంగా దగ్గరికి వస్తూ ఉన్నాయని నాకు అనిపిస్తుంది. ఆత్మల ప్రపంచము వారికి గుండ్రంగా ఉన్నట్లు కనిపించి ఆత్మల్లా అవి వేగంగా పయనించినప్పుడు వంకర్లు తిరిగినట్లు అనిపించిందంటే అది పరిమితమైనదని, గదిలాంటి మూసి ఉన్న ఒక ప్రత్యేక ప్రదేశం అని నేను నా సబ్జెక్టులకు సూచించాను. దానికి హద్దులు పరిమితులు ఉండవచ్చనే విషయాన్ని వారు ఒప్పుకోలేదు, కానీ దాన్ని కేవలం పోలికలతో కొద్దిగా మాత్రమే వివరించారు. ఈ ఆత్మల ప్రపంచమే సృష్టికి మూలమని కేసు 23 చెబుతోంది. కొందరు ఈ ప్రదేశాన్ని భగవంతుని హృదయం, ఊపిరి అని అన్నారు. కేసు 22 ఆత్మల ప్రపంచాన్ని ఒక బట్టతో పోల్చింది. మరికొందరు సబ్జెక్టులు ఆత్మల ప్రపంచాన్ని అతుకులు లేకుండా కేవలం ముడతలతోనే తయారయ్యే ముందుకు వెనుకకు రెపరెపలాడుతూ ఉన్న దుస్తులతో పోల్చారు. నిశ్చలంగా ఉన్న నీటి కొలనులో రాయి విసిరితే అక్కడి నుండి వలయాల్లాంటి నీటి అలలు వ్యాపించినట్లుగా కాంతి శక్తి నుండి నెమ్మదిగా వలయాల కదలిక ఏర్పడినట్లు వారికి ఒక్కొక్కసారి అనిపించింది. సాధారణంగా అధిచేతనత్వంలో ఉన్న వ్యక్తులకు ఆత్మల ప్రపంచ భౌగోళిక లక్షణాలు సున్నితంగా కనిపిస్తాయి. అస్తవ్యస్తంగా ఉండే భౌతిక ప్రపంచానికి సంబంధించిన భూమ్యాకర్షణ, ఉష్ణోగ్రత, ఒత్తిడి, పదార్థము లేదా కాలం వంటి గందరగోళ పరిస్థితులు అక్కడ ఉండవు. అయినా నేను ఈ ఆత్మల ప్రపంచాన్ని ఒక ఖాళీ ప్రదేశం అని అంటే మాత్రం ట్రాన్స్ లో ఉన్నవారు ఒప్పుకోరు. తమ ఆత్మలు నివసించే ప్రదేశాన్ని గురించి పూర్తిగా వివరించలేకపోయినప్పటికీ అదే తమ అంతిమ సత్యమని వారందరూ నొక్కి చెప్పారు. అచేతన స్థితిలో అంటే ట్రాన్స్ లో ఉన్న సబ్జెక్టుకు ఆత్మల ప్రపంచం మన భౌతిక విశ్వానికి దగ్గరగా ఉందో దూరంగా ఉందో చూడలేరు. అయినప్పటికీ తెలుసుకోవాలన్న ఉత్సుకతతో భూమి మీద జీవించిన అనుభవాలతో ఆత్మల రూపంలో తమకు కలిగిన అనుభవాలను పోల్చి చూసినప్పుడు ఆత్మ పదార్థం కాంతిలా ఉంటుందని, బరువుగా తేలికగా ఉందని, మందంగా పలుచగా ఉందని, పెద్దగా లేదా చిన్నగా ఉందని వర్ణిస్తారు. హిప్నాసిస్ లో ఉన్న వ్యక్తులందరికీ ఆత్మల ప్రపంచం ఒకే విధంగా కనిపించినప్పటికీ వారు ఇతర భౌతిక ప్రమాణాలను గురించి చెప్పినప్పుడు మాత్రం అవి ఒకే విధంగా ఉండవు. మన భూలోకం తప్ప ఇతర విశ్వాలన్నీ మనం ఎంత మాత్రం ఊహించలేని స్వరూపాలతో ఆత్మల అభివృద్ధికి తగిన వాతావరణాన్ని కల్పించడానికే సృష్టించబడ్డాయని నాకు తెలుసు. ఒకేసారి 2 కంటే ఎక్కువ సార్లు తన ఆత్మని ఎప్పుడూ విభజించకుండా తన సుదీర్ఘ జీవితంలో వివిధ ప్రపంచాలలో తను జన్మించినట్లు ఒక పురోగమించిన ఆత్మగల వ్యక్తి నాకు చెప్పాడు. అక్కడి గ్రహస్థితులు, అక్కడి జీవుల స్వల్ప జీవిత కాలం వల్ల అతనికి భూమి మీద కాలంతో పోలిస్తే కొన్ని జన్మలు కేవలం కొన్ని నెలల పాటే గడిచాయి. తక్కువ జనాభా ఉండి భూమిలా ఉండే స్వర్గలోకం లాంటి గ్రహం గురించి మాట్లాడుతూ అది భూమికి ఎంతో దూరంలో లేదని చెప్పాడు. అలాగా అయితే అది భూమికి కొన్ని కాంతి సంవత్సరాల దూరంలో మాత్రమే ఉండి తీరాలి అని నేను మధ్యలో కల్పించుకుని అన్నాను. ఆ స్వర్గలోకం మన విశ్వంలో లేదు, కానీ మన గెలాక్సీలో ఉండే ఇతర గ్రహాల కంటే అది భూమికి చాలా దగ్గరలో ఉంది అని ఓపికగా వివరించారు. ఒక విషయాన్ని పాఠకుడు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇతర లోకాలలో జీవించినప్పటి సంఘటనలను గుర్తు చేసుకున్నప్పుడు మన విశ్వం యొక్క పరిమితులు వారికి ఉండవు అనిపిస్తుంది. గెలాక్సీల మధ్య లేదా వేర్వేరు డైమెన్షన్ల మధ్య ఒక గ్రహం నుండి మరో గ్రహానికి ఆత్మలు ప్రయాణం చేసేప్పుడు ఆత్మల ప్రపంచం నుండి సొరంగాల ద్వారా తమ గమ్యాలను చేరేందుకు పట్టే కాలంతో దాన్ని కొలుస్తారు. అవి అంతరిక్షంలో ప్రయాణించే దూరాన్ని, ప్రపంచాల మధ్య గల పరస్పర దూరాన్ని కూడా పరిగణించాలి. ఎన్నో డైమెన్షన్లు ఉన్నాయని కొందరు సబ్జెక్టులు చెప్పిన విషయాలు విన్న తర్వాత ఆ డైమెన్షన్లన్నీ చిన్న చిన్న నీటి పాయలుగా కలిసి ఆత్మల ప్రపంచం అనే ఒక మహానదిలా ఏర్పడతాయని వారు అనుకుంటున్నారు.
నాకు అనిపించింది. నా సబ్జెక్టుల మనసుల్లో నాటుకుని ఉన్న వివిధ ప్రపంచాల ఉనికిని క్యాబేజీ పువ్వు పొరల్ని వలిచినట్లుగా ఒక్కొక్కటిగా తొలగిస్తే దాని లోపల ఉన్న మూలతత్వం బోధపడుతుంది. చాలా సేపటి నుండి థీసిస్ను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆమె అలసిపోయినట్లుగా నాకు కనిపించింది. ఇంతసేపు ఆధ్యాత్మిక విషయాల గ్రహించగలిగే సామర్థ్యం చాలా తక్కువ మందికే ఉంటుంది. ఈ సమస్త సృష్టి ప్రారంభం ఎలా జరిగింది అనే విషయం గురించి కొన్ని ప్రశ్నలు అడిగి ఈ సెషన్ ముగించాలని అనుకున్నాను. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు. సృష్టి మూలం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకొని ఈ సెషన్ ముగించాలనుకుంటున్నాను. చాలా కాలంగా నువ్వు ఆత్మ రూపంలో ఉన్నావు. ఇంతకు ముందు నువ్వు చెప్పిన సృష్టి ఏకత్వానికి నీకు ఎటువంటి సంబంధం ఉంది? సబ్జెక్టు చాలాసేపు ఆగి కదలికలను అనుభూతి చెందడం ద్వారా మొదట్లో మా ఆత్మశక్తి మూలం నుండి బయటకు వెళుతూ ఉండేది. ఆ తర్వాత మూలం వైపు లోనికి కదులుతూ ఉంది. ఆ మూలంతో సంయోగం చెంది లయం అవ్వడానికి అని చెప్పిందనమాట. డాక్టర్ గారు, నువ్వు చెప్పేది ఎలా ఉందంటే ఏదో ఒక జీవరాశి విస్తరిస్తూ కుచించుకుపోతున్నట్లు అనిపిస్తుంది. సబ్జెక్టు విస్ఫోటనం జరిగి విడుదలయ్యింది. ఆ తర్వాత వెనక్కి, అవును, మూలం తప్పిస్తూ కంపిస్తూ ఉంది. డాక్టర్ గారు, నువ్వు ఈ శక్తి మూల కేంద్రం వైపు ప్రయాణిస్తున్నావా? సబ్జెక్టు నిజంగా కేంద్రం అంటూ ఏదీ లేదు. ఇది మనమంతా స్పందిస్తూ ఉన్న ఒక హృదయంలో ఉన్నామా అన్నట్లుగా ఉంది. డాక్టర్ గారు, నీ ఆత్మజ్ఞానం అభివృద్ధి చెందే కొద్దీ నువ్వు ఎక్కడి నుండి అయితే వచ్చావో తిరిగి ఆ మూల స్థానానికి వెనక్కి వెళుతున్నట్లు నువ్వు చెప్పావు కదా. సబ్జెక్టు, అవును, నేను మూలం నుండి వెలుపలకు నెట్టివేయబడినప్పుడు నేను ఒక బాల ఆత్మను. ఇప్పుడు నాలో పరిపక్వత పెరగడంతో మూలం నన్ను మళ్ళీ వెనక్కి తీసుకుంటోంది. డాక్టర్ గారు, వెనక్కి అంటే ఎక్కడికి వెళ్తున్నావు? ఆ సబ్జెక్టు, మూలంలో మరింత లోపలికి. డాక్టర్ గారు, ఆత్మ చలనాన్ని, సృష్టి పరిధిని వివరించడానికి ఈ శక్తి మూలాన్ని వివిధ రంగులను ఉపయోగించి వివరిస్తే బాగుంటుంది. సబ్జెక్టు నిష్ఠూర్చి, కాంతి మండలాన్ని సృష్టించే విద్యుత్ విస్ఫోటనంలో ఆత్మలన్నీ ఒక భాగం. ఈ ప్రక్రియలో ఉత్పన్నమయ్యే గుండ్రని కాంతి వలయము ముదురు నేరేడు రంగు కాంతితో ప్రకాశిస్తూ అంచుల్లో తెల్లని మెరుపులు చిమ్ముతూ ఉంటుంది. ముదురు నేరేడు రంగు అంటే చాలా డార్క్ ఉంటది కదా మేడం అట్లంటూ? అవును మేడం. ఆ అంచుల్లో ఉండే ప్రకాశవంతమైన మెరుపు కాంతి వద్ద మన అవగాహన ప్రారంభమవుతుంది. మనం అభివృద్ధి చెందే కొద్దీ ఆ ముదురు రంగు కాంతి లోపలకు లాగివేయబడుతూ ఉంటాం. డాక్టర్ గారు, సృష్టికర్తను ఒక సాధారణ ముదురు రంగు కాంతిలా ఊహించుకోలేకపోతున్నాను. సబ్జెక్టు, ఎందుకంటే దానిని మరింతగా వివరించడానికి నేను ఆ మూలానికి తగినంత దగ్గరగా లేను. ఆ ముదురు రంగు కాంతే స్వయంగా ఒక ముసుగు లాంటిది. దాని తర్వాత మనము ఎంతో వెచ్చదనాన్ని అంటే ప్రేమను అభివృద్ధి చెందుతాము. ఎల్లప్పుడూ జ్ఞాన సర్వస్వము మన కోసం మన చుట్టూ ప్రతి చోట వ్యాపించి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే మేడం, ఇప్పుడు దాని తర్వాత మనం ఎంతో వెచ్చదనాన్ని ప్రేమను అనుభూతి చెందుతాము అన్నప్పుడు ఎల్లప్పుడూ జ్ఞాన సర్వస్వము మన కోసం మన చుట్టూ ప్రతి చోట వ్యాపించి ఉందంటే ఇప్పుడు మనమా లేకపోతే ఆత్మలకా? ఆత్మలకు మేడం, సోల్స్. ఓకే. ఈ సోల్ ఆ సోల్ అని కాదు, సోల్ ప్రతి సోల్కి. సోల్ అన్నప్పుడు ప్రతి దానికి వర్తిస్తుంది. అట్లాగా. ఇక్కడ శరీరం వదిలిపోయిన చోట వీళ్ళు అనుభూతి చెందుతారా లేకపోతే ఇక్కడే మనము అంటే హాస్టల్ గా మనం వెళ్ళినప్పుడు అనుభూతి చెందుతామా? మనం ఇక్కడ మన భౌతిక శరీరం చెప్తుంది మేడం, మూలం గురించి చెప్తుంది కదా. అవును, మూలంకి అదే చెప్పేది. మనం అంతా ఎందుకు పాకులాడేదంటే నేను నా ఇంటికి వెళ్ళాలా, నా సొంత ఇంటికి వెళ్ళాలా, నా స్వస్థితికి వెళ్ళాలా, నా మూలానికి వెళ్ళాలి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క మూలం ఉంటుంది కదా. అర్థమైంది. ఇప్పుడు మనకి అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర పుట్టినా, ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర జన్మ తీసుకుని ఒక్కొక్క ఊరు ఉంది, అట్లాగా ఉంటది కదా. అట్లా ఆత్మ మూలము. ఇంకా అంతకన్నా ఇంకా అయ్యారంటే ఆ మహామూల చైతన్యంలోకి వెళ్ళిపోతే ఇంకా మళ్ళీ అది వేరే కదా. అదే మేడం.
డాక్టర్ గారు, ఈ కాంతి వలయం నుండి బయటికి నెట్టివేయబడిన తర్వాత నువ్వు ఒక ఆత్మవని తెలుసుకున్నప్పుడు మొట్టమొదట నీకు ఎలా అనిపించింది? సబ్జెక్ట్: వసంతంలో పూసిన మొదటి పువ్వును చూస్తున్నట్లు ఆ పువ్వు నువ్వే అయినట్లు అనిపించింది. అది వికసించినప్పుడు అందమైన పూతోటలో విసిరిన వేరే పువ్వులను గురించి మనకు తెలుస్తుంది. అప్పుడు మన ఆనందానికి హద్దే ఉండదు. డాక్టర్ గారు, ఇది విస్ఫోటం చెందినప్పుడు వివిధ రంగుల్లో ఉండే శక్తి మూలము తనలోనికి తాను పతనమైపోతే ఈ పువ్వులన్నీ చనిపోతాయా? సబ్జెక్ట్: ఏది పతనమైపోదు. సృష్టి మూలం అనంతమైనది. ఆత్మలు ఎప్పటికీ చనిపోవు. ఈ విషయం నాకు తెలుసు గాని ఎలా తెలిసిందో అర్థం కావట్లేదు. అది దానికోసమే వచ్చేది. మనము అంటే ఆత్మలు ఏకమైనప్పుడు వృద్ధి చెందుతున్న మన జ్ఞానము సృష్టి మూలాన్ని మరింత శక్తివంతం చేస్తుంది. ఓహో, ఆ జ్ఞానం వల్ల మనం మూలాన్ని మరింత శక్తివంతం చేసుకొని ముందుకెళ్తాం అన్నమాట. ఓకే డాక్టర్ గారు, మూలం దీన్నంతా చేయడానికి అదేనా కారణం? సబ్జెక్ట్: అవును, మనమంతా పరిపూర్ణ దశకు చేరుకునే దానికి వీలుగా మనకు జన్మలను ప్రసాదిస్తుంది. డాక్టర్ గారు, మూలం తనకు తాను పరిపూర్ణమైనప్పుడు అంతకంటే తక్కువ దానిని సృష్టించాల్సిన అవసరం ఏముంది? సబ్జెక్టు: సృష్టికర్తకు దీన్నంతా సృష్టించడంలో సహాయపడడానికి ఆత్మ పరివర్తన ద్వారా ఈ విధంగా ఉన్నత స్థితులను సాధించడం ద్వారా జీవిత ఉన్నత స్థాయికి చేరుకుంటాము. డాక్టర్ గారు, పూర్ణము పరిపూర్ణము గొప్ప తక్కువ కాదు. అనుభవం, ప్రతి అనుభవం 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 ఎక్స్పీరియన్స్. సృష్టికర్తకు కూడా మనం సహాయం చేయొచ్చు అంట మేడం. మనం పరిపూర్ణమైనప్పుడు మనం సృష్టికర్తకు సహాయం చేయొచ్చు అంటే మనం ఉన్నాము, మనం మాట్లాడేది మనమా? మన లోపల నుంచి ఆ చైతన్యం మాట్లాడిస్తుంది కదా. మరి మనం సహకరిస్తే ఆ చైతన్యానికి సహాయం చేసినట్టే మనము. అర్థమైంది? ప్రతి జీవిలోనూ అదే కదా ఉంది కదా, చైతన్యమే ఉంది కదా. మనం ఉన్నామనంటే మనలో ఆ దైవము సాక్షాత్తు జీవిస్తూ ఉందని కదా. మనము అది మర్చిపోయి వ్యక్తిత్వంలో ఉడిపి నేను అనుకుంటాను, నేను కాదు, ఆ దైవం నా ద్వారా ఇప్పుడు జీవించి ఉంది. అవును, ఎప్పటికీ జీవించే ఉంటుంది కదా మేడం ఆత్మ అయితే. అవును, దానికి చావు అనేది లేదు, కాల్చలేదు, నానలేదు, ఎలాగ ఏ ఇంట్లోనూ దాన్ని అదే దానికి. కాకపోతే అనుభవాలు చాలా కావాలి. అదే చెప్తాను, చాలా మనకు ఈ దేహానికి కష్టం మేడం, ఆత్మకి ఇవన్నీ క్రేజీ కిక్కు, ఇంకా 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 అని ఎలాంటి రకరకాల కిక్కులేదు అంటుంటాడు చూడండి, అదేదో పిక్చర్ లో రవితేజ. అవును, కిక్కు ఇంకా విచిత్రాన్ని అనిపిస్తుంటే ఆ కిక్కు, అది ఆ ఎక్స్పీరియన్స్ కావాలి సోల్కి, అంతేగాని ఈ నొప్పి ఇవన్నీ ఎవడికి కావాలి? నొప్పి అని పడేది శరీరం కదా, ఆత్మ ఎందుకు? అవును, అంటే మేడం ఇప్పుడు కిక్ కావాలనేది మనకి ప్రతి విషయాన్ని ఎన్నో సినిమాల ద్వారా ఎక్కడో చదివింటాము, కానీ దాన్ని గ్రహించిండము అనిపిస్తుంది నాకైతే. అదే అట్లా కాదు. ఇప్పుడు నొప్పి ఎట్లా నొప్పి కలుగుతుంది? సొంతంగా ఏదైనా ప్రాబ్లం అయితే కలుగుతుంది, లేదు ఎవరైనా కొడితే నొప్పి కలుగుతుంది, కాలిస్తే కలుగుతుంది. అంటే నొప్పి అంటే ఎన్ని రకాలు ఉంటుంది? నొప్పి అనేది ఎట్లుంటుందో తెలుసుకోవాలి, కానీ తెలుసుకోవాలి ఎట్లా? ఎన్ని రకాలుగా ఉంటుంది నొప్పి అనేది తెలుసుకోవాలి. పెయిన్, బాడీకి పెయిన్, అది సోల్కి ఏం పెయిన్? ఏమన్నా అంటే అబ్బా నా మనసు ఎంత బాధపడింది అంటాం కదా, చివుక్కుమనింది అంటాం కదా. ఏమంటే ఆ హట్ చేసేది కూడా జరగాలి అక్కడ, అదొక అనుభవం కావాలి. దానికి ఏమి లేవు మేడం, దానికి ఏం అంటను కూడా అంటావు, దానికి ఏమి ఉండదు. మనకే అన్నీ దానికి అవన్నీ కావాలని అవన్నీ తెచ్చుకునేది. ఇప్పుడు మనం ఉన్నాం, అబ్బబ్బా నా బతుకి ఊరికి రావద్దు, పగోడికి కూడా రావద్దు, ఎందుకు ఈ బతికి ఇంత దారుణమైన జీవితం, నాలాంటి జీవితం అనుకుంటాం. అలాంటి జీవితం దానికి ఎంతో ఆనందం, అంత అనుభవం తీసుకుంటుంది కదా. కాబట్టి దానికి అది ఎదుగుతూ ఉంటుంది, దానికి బాధ కాదు, దానికి ఎంతో హాయిగా ఉంటుంది అనమాట. అమ్మ నేను బాగా సాధిస్తున్నాను అనుకుంటుంది. మనం ఈడ్చుకుంటాం, ఓయమ్మో ఎప్పుడు రాస్తాం ఈ జన్మ, ఇది ఎప్పుడు కానీ మనం అనుకుంటాం. దానికి ఆహా బాగుంది, ఇంకొంచెం అంటుంటుంది.
కానీ ఇది దేహంలో తీసుకొని దాని విపరీతంగా బాధను అనుభవిస్తుంది ఈ దేహం మనసు. అదే అదే మనం అది అర్థమైంది అనుకో, ఓహో నీ కిక్ కావాలి, నాకు కూడా కిక్ కావాలనుకో, మనం ఎరుకులో ఉన్నాం అనుకో సరిపోతుంది, కిక్ కిక్ లెక్క. అదే 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 అంతే, దానికి ఏమి తెలియదు మేడం, ఏ మంచి ఏ చెడు మనలాగా ఈ మనసు అనేది వర్ణిస్తాం, మంచి చెడు అది ఇదని, దానికి ఏ వర్ణన లేదు, చెడు మంచి భేదభావం దానికి లేదు. పసిబిడ్డ ఎలా అలాగే ఉంటుంది, దానికి ఆపేద ఏది లేదు, దానికి వచ్చేటప్పుడు అదే నేర్చుకోవడం తప్ప ఇంకేముండదు, దాన్ని అనుభవించడం, అది ఎక్స్పీరియన్స్ తప్ప, అంతే కావాలి దానికి. అర్థమైంది మేడం, ఈ రోజు పూర్తిగా అర్థమైంది, సెకండ్ టైం చదువు బట్టి నాకైతే. అందుకే మళ్ళీ మళ్ళీ వింటే బాగా తల్లకి ఎక్కుతుందేమో అన్నట్టు అనిపించింది మేడం ఈ రోజు అయితే. అదే అదే అంటే ఇంతకు ముందే తెలుసు, ఇప్పుడు ఎట్లుందంటే ఇంతకు ముందు మేడం లలిత సహస్రనామాలు రోజు అప్పుడప్పుడు ఎక్కువ చదివి బాగా ఎక్కువ భాగం అది టెస్ట్ తక్కువ అది చదువు ఆడ దేంట్లోనా వచ్చినాయి అనుకో, దాని సరిగ్గా నేను చెప్పుకుంటూ పోతుంటాను మేడం. ఇప్పుడు రామకా విజ్ఞానంలోని అఫర్మేషన్ చెప్పడం వల్ల ఇప్పుడు ఆటోమేటిక్లీ అవి కూడా అట్లే వచ్చేస్తున్నాం, ఇంకొక నెల చదివితే ఏం కావు పూర్తిగా వచ్చేస్తాయేమో అన్నట్లుంది మేడం. అట్లా అవును నిజమే, అంతేగా ఏదైనా అంతే కదా మేడం. అది వంట పట్టించుకుంటే ఇంకా అంతకన్నా ఇంకేమి ఉండదు లైఫ్ లో అనిపిస్తుంది నాకైతే. అవును అదొకటి చేసుకోవాలి మేడం అంతే. ఇప్పుడు నాకు మిగిలిన జీవితం మాత్రం నిజంగా అంటే దాన్ని మాత్రమే ఇంకా తీసుకోవాలి, ఇంకే బాధ వచ్చినా ఏదొచ్చినా ఏ సంతోషం ఇంకా దాన్ని మించింది ఏది లేదు ఇంకా అల్టిమేట్ అన్నట్లు నాకు అనిపిస్తుంది ఈ మధ్య కాలం మేడం. అంతే కదా మరి, అదే చెప్పింది ఇప్పుడు ఇందాక మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు, ఇప్పుడు దాని కిక్కు దానికి కావాలా, నా కిక్కు కూడా ఇంకా సార్ నా కిక్కు కూడా నాకు కావాలనుకోవాలంతే అంతే. డాక్టర్ గారు ఇక్కడ ఏం చెప్తున్నారంటే మరి అడుగుతున్నారు, ఏదో ఒక విధమైన ప్రథమ పాపము అంటే ఒరిజినల్ సీన్ వలన లేదా ఆత్మల ప్రపంచంలో కృపకు దూరం అయిపోవడం వలన ఆత్మలను మూలం నుండి వేరు చేసి భూలోకం వంటి ప్రపంచాలకు బలవంతంగా పంపించారా? సబ్జెక్టు అవి అర్థం లేని మాటలు, ఈ విశాల ప్రపంచంలోనికి అందంగా సృష్టించబడి అభివృద్ధి చెందడానికి వచ్చాము అని చెప్తా సబ్జెక్ట్. ఎవరు ఎక్కడ బలవంతంగా ఎవరు చేయరు కదా అక్కడ కూడా. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, నేను చెప్పేది జాగ్రత్తగా విను. మూలం తన దివ్య శక్తిలో కొంత భాగాన్ని వేరు చేసి దానిని తనకంటే తక్కువ మేధస్సుతో పుట్టించి దానిని అభివృద్ధి చేసి తద్వారా తన సామర్థ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంటే ఆ మూలమే పరిపూర్ణ స్థితిలో లేదని, దానిలో ఇంకా కొంత లోపం ఉందని అనిపించడం లేదా? సబ్జెక్టు కాసేపు ఆగి, తనను తాను నెరవేర్చుకోవడానికే మూలం దీన్నంతా సృష్టిస్తుంది అంటే ఇది ఏంటి మేడం? ఇది నాకు అర్థం కాలే కొంచెము. తనను తాను దానిలో ఇంకొంత లోపం ఉందని అనిపించడం లేదని డాక్టర్ అడిగితే సబ్జెక్ట్ ఏం చెప్తుంది? తనను తాను నేర్చుకోవడానికే మూలం దీన్నంతా సృష్టిస్తుందంట. అదే ఇప్పుడు ఏం లేదు మేడం, మీ దగ్గర డబ్బు ఉందని మీకు తెలియదు, ఉంది డబ్బు మీ దగ్గర ఉంది, మీ దగ్గర డబ్బు ఉంది, చాలా డబ్బు ఉంది, కానీ నాకు డబ్బు కావాలని చెప్పి వెళ్తున్నారు. ఎందుకంటే మీకు అది డబ్బే దాని ఉంటే నేను ఇన్ని రకాలు వాడుకోవచ్చు అని మీకు తెలియదు. అర్థం? మీ దగ్గర ఉంది, దాన్ని ఎలాగా వాడుకోవచ్చు, ఎన్ని రకాల దాన్ని ఆ డబ్బుతో ఏమైనా చేసుకోవచ్చు అనే విషయం మీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తారు, బయటికి పోయి అందరూ ఓహో ఇలా చేస్తున్నారు, అవునా నేను పోతాను చూస్తాను, ఇంకా ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుంది, ఎన్ని రకాలుగా వాడచ్చు అని నేర్చుకోవడం అంతే. అన్నీ మీ దగ్గరే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇక్కడ తద్వారా తన సామర్థ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంటే ఆ మూలమే పరిపూర్ణ స్థితిలో లేదని, దానితో ఇంకా కొంత లోపం ఉందని అనిపించడం లేదా అని అడుగుతున్నారు. అంటే ఆయన సబ్జెక్ట్ లో ఎంతగా చూడండి మేడం, క్వశ్చన్స్ అడగడం కూడా ఎంత మంచిగా నేర్చుకోవాలి దీంట్లో నుంచి. ఈ క్వశ్చన్ లో కూడా ఆ మూలమే పరిపూర్ణ స్థితిలో లేదని, అంటే ఆ మూలం పరిపూర్ణ స్థితిలో లేకపోతే వీళ్ళకి పంపించడానికి మళ్ళీ పంపిస్తుందా మేడం మరి ఈ ఆత్మని? కాదు కాదు, పరిపూర్ణ స్థితి మూలం లేకపోవడం కాదు. ఇప్పుడు ఈ సోల్స్ అంతా ఇప్పుడు విడిపోయాయి మేడం, అర్థమైంది కదా, విడిపోయాయి. ఇప్పుడు ఒక తల్లి నుంచి బిడ్డలు ఎంతమంది వస్తారో అంతమంది డిఎన్ఏలోని ఆ వారసత్వంగా పెరుగుతారు కదా, ఒక్కొక్కరు పెరుగుతూ పోతారు కదా.
పెరుగుతూ పెరుగుతూ వేళకు ఒక్కొక్కడికి ఒక్కొక్క కోరిక వస్తుంది. ఇప్పుడు అందరికీ మన పిల్లలకి ఒకళ్ళు ఉన్నట్టు ఒకరు ఉండరు కదా. ఆ విధంగా విభిన్నంగా ఒక్కటే ఏకత్వం అయింది, అనంతం అయిపోయింది కదా. ఇప్పుడు అనంతం ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఉంటుంది కదా మేడం. ఈ ఒక్కొక్కటి ఇప్పుడు నేనున్నాను, నేను బెంగళూరుకు రావాలని బయలుదేరినాను. నేను కొంచెం దూరం వచ్చాను, ఇంకొకరు ఇంకొంచెం దూరం వచ్చి ఉంటారు, ఇంకొకరు సగానికి వచ్చి ఉంటారు, ఇంకొకరు అడిగి రీచ్ అయిపోయి ఉంటారు. అలా ఉంటారు కదా. ఇది తక్కువ. కరెక్టే మేడం. ఇప్పుడు మన మూలం అన్నప్పుడు మనకు ఒకటే ఉంటది కదా, మనమే లేమనే. ఇప్పుడు ఇంకొకరు కూడా ఆ మూలంలో మనం ఎంతమంది ఉంటాం చెప్పండి. ఓయమ్మో, ఎంతమంది అసలు లెక్కలేదు కదా మేడం. ఇన్ఫినిట్ మేడం, లెక్కే ఉంది ఆ మూలంలో. అంటే ఇప్పుడు అంతమంది ఉన్నప్పుడు అందరూ కరెక్ట్ అయినప్పుడే అది పూర్ణమవుతుందా? ఇప్పుడు ఆ మూలం అట్లా లేదు. అసలు పూర్ణం అవ్వడము, పూర్ణము అపరిపూర్ణం అనేది లేదు, జరుగుతూనే ఉంటుంది. దానికి ఎక్కడ ఎండ్ అనేది లేదు, జరుగుతూనే ఉంటుంది. మరి ఈ నెల ఈ క్వశ్చన్ అడిగారు మేడం, నాకు అర్థం కాదు ఇది. ఆ మూలమే పరిపూర్ణ స్థితిలో లేదని, దానిలో ఇంకా కొంత లోపం ఉందని అనిపించడం లేదా అని అడుగుతున్నాడు. లోపం ఏమి ఉండదు. ఆ సబ్జెక్ట్ కూడా ఏం చెప్తుంది, తనను తాను నెరవేర్చుకోవడానికే మూలం దీన్నంతా సృష్టిస్తుందంట. అదే చెప్పే, తనను తాను నెరవేర్చుకోవడం కోసం. అంటే ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలు ఉన్నారు, పిల్లలు ఒక్కొక్కళ్ళు ఒకటి అడుగుతారు, ఒక్కొక్కరికి ఇవ్వాల్సిన బాధ్యత నాదే కదా మేడం, కర్తవ్యము. తల్లిగా ఇవ్వాల్సిన బాధ్యతలు నాకు ఉంటాయి కదా. కాబట్టి మరి ఇంత సృష్టి జరిగినప్పుడు, అంత సృష్టిలో అన్ని బాధ్యతలు తనవే అయినప్పుడు అది తనదే అవుతుంది కదా. అట్లా కాదు మేడం. ఇప్పుడు ఒక తల్లిగా తన బాధ్యతలు తన అన్ని చేసింటది, కానీ ఆ పిల్లలు నేర్చుకోకున్నప్పుడు ఆ తల్లి దాన్ని ఎలా సరిచేయాలో దానికి వాళ్ళకి లోటునుగా సృష్టించి కానీ వాళ్ళు నేర్చుకోవడానికి ఆ విధంగా చేస్తదేమో అన్నట్టు నాకు అనిపించింది మేడం. ఇక్కడ అది నెరవేరాలి. ఇప్పుడు తన ఆ మూలం, ఇప్పుడు తల్లి అనేది ఆ పిల్లలు బాగుపడాలంటే, అది నెరవేర్చాలంటే తనది ఆ పిల్లలకి కూడా వాళ్ళకి కూడా లోట్లు పెట్టి అది మీరు పూర్తి చేయండి అన్నట్టుగా ఇక్కడ నాకు అర్థమైంది మేడం. అవును, అదే చెప్పేది. అవును, కరెక్టే అది. కరెక్టే. ఓకే ఓకే ఓకే. డాక్టర్ గారు మళ్ళీ అడుగుతున్నారు, నేను అనేది కూడా అదే, ఇంకా పరిపూర్ణతను సాధించాల్సి ఉందంటే అది అసంపూర్ణంగా ఉన్నట్లే కదా. సబ్జెక్టు సంకోచంగా మనం దేన్నైతే చూడగలమో అదే మూలం. మనల్ని పుట్టించడం ద్వారా తనను తాను ఎలా వ్యక్తిపరచుకోవాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు అని మాత్రం మాకు తెలిసి. అంటే ఇది మళ్ళీ కింద మంచి ఆన్సర్ కూడా బాగా వచ్చింది. తనను తాను ఎలా వ్యక్తపరచుకోవాలని సృష్టికర్త కోరుకుంటున్నాడు అంటే, మన మూలం కోరుకునేది మనం కరెక్ట్ గా మనము అంత పూర్తిగా మనం నేర్చుకొని రాలేదంటే, అప్పుడు మన సృష్టికర్త ఆ విధంగా మనకి ఆ నేర్చుకోవాల్సింది ఏది ఉందో దాన్ని నేర్చుకోవడానికి మళ్ళీ పంపిస్తాడు అని కదా మేడం. అవును మేడం. ఓకే, అర్థమైంది మేడం. ఇప్పుడు ఏం లేదు డాక్టర్ గారు, ఇప్పుడు నేర్చుకోవాలని ఇప్పుడు అని వచ్చాము, ఏం నేర్చుకోవాలని ఇక్కడికి వచ్చాము, నేర్చుకోవాలని వచ్చి వెళ్ళిపోయాము అనుకో, మళ్ళీ తిరుక్కొని రావాలి. అంతే అంతే అంతే, కరెక్ట్. ఇంకేం లేదు అక్కడ. బాగా అర్థమైంది మేడం ఈ రోజు అయితే. డాక్టర్, మన ఆత్మల్లా ఉండడం వల్ల మూలం నిజంగా మరింత శక్తివంతం అవుతుంది అని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్టు, సృష్టికర్త పరిపూర్ణ స్థితిని కొనసాగించడానికి, మరింత వృద్ధి చేయడానికి ఆ పరిపూర్ణతను మనతో పంచుకోవడం జరుగుతుంది. దాని ద్వారా మనం కూడా పరిపూర్ణతను సాధించవచ్చు. తనను తాను విస్తృత పరుచుకోవడానికే ఇదే సృష్టి మూలం చేసి అత్యంత గొప్ప ప్రక్రియ. డాక్టర్ గారు, అంటే మూలము తనను తను విస్తరించుకోవడానికి కావాలనే అసంపూర్ణమైన ఆత్మలను, వాటికి అసంపూర్ణమైన జీవరూపాలను సృష్టించడం ప్రారంభించి ఏం జరుగుతుందో గమనిస్తూ ఉంటుందా? సబ్జెక్టు, అవును. మనకు ఈ నిర్ణయం పట్ల విశ్వాసం ఉండాలి. జీవులకు మూలమైన ఆ పరమాత్మను తిరిగి చేరుకునే ఈ విధానాన్ని నమ్మాలి. ఆకలిగా ఉన్నవాడికి ఆహారం రుచి తెలుస్తుంది. చలితో బాధపడేవాడికి వెచ్చదనంలో ఆనందం తెలుస్తుంది. పిల్లలకే తల్లిదండ్రుల విలువ తెలుస్తుంది.
పరివర్తన మనకొక పరమార్థాన్ని చేకూరుస్తుంది. డాక్టర్ గారు, నువ్వు ఆత్మలకు తల్లిలా లేదా తండ్రిలా ఉండాలనుకుంటున్నావా? సబ్జెక్టు, మనల్ని సృష్టించుకునే ప్రక్రియలో పాల్గొనాలన్నది నా కల. డాక్టర్ గారు, మన ఆత్మల భౌతిక జీవితాన్ని అనుభవించకపోతే నువ్వు నాకు చెబుతున్న ఈ విషయాలు మనకి ఎప్పటికైనా తెలిసేవా? సబ్జెక్టు, అదేమిటో మనకు తెలుస్తాయి తప్ప వాటి గురించి మనకు తెలియదు. ఇది ఒకే మెట్టు గల పియానో మీద శాస్త్రమైన శ్రావ్యమైన సంగీతాన్ని వినిపించమని నీ ఆధ్యాత్మిక శక్తి నాడు అడగడం లాంటిది. డాక్టర్ గారు, మూల ఆత్మలను సృష్టించకపోతే తనను తాను వ్యక్తపరచుకోవడానికి అవకాశం లేక మహోన్నతమైన ఆ పరిపూర్ణ శక్తి అంతరించిపోతుందని నువ్వు అనుకుంటున్నావా? సబ్జెక్టు నిష్ఠూరుస్తూ, బహుశా దాని ముఖ్య లక్ష్యం అదేనేమో. డాక్టర్ గారు ఇక్కడ కొంచెం చెప్తున్నారు. భవిష్యత్తును సూచించే చెప్పిన ఈ చివరి మాటతో నేను సెషన్ ను ముగించాను. ఈ సబ్జెక్టును గాఢమైన ట్రాన్స్ నుండి వెనక్కి తీసుకొచ్చినప్పుడు ఆమె అంతరిక్షంలోకి వెళ్లి తిరిగి నా దగ్గరికి వచ్చినట్లయింది. ఆమె మౌనంగా కూర్చొని నా ఆఫీసును చుట్టూ పరికించి చూస్తూ ఉంది. అంతటి ఉన్నతమైన పురోగతి సాధించిన స్థితిలో ఉన్న ఆమెతో కలిసి పనిచేసే అవకాశం లభించినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకున్నాను. ఆమె చిరునవ్వుతో, ఈ పని ఇంత కఠినంగా ఉంటుందని ముందే తెలుసుంటే ఒప్పుకుని ఉండేదాన్ని కాదు అని అంది. ఆమె వెళ్లిపోయిన తర్వాత సృష్టి మూలాన్ని గురించి చెప్పిన చివరి మాటల్ని గురించి నేను ఆలోచించాను. ప్రాచీన పర్షియన్ సూఫీల సూక్తి ఒకటి ఉంది. సృష్టికర్త పరిపూర్ణమైన శ్రేష్టతకు, పరిపూర్ణమైన సౌందర్యానికి ప్రతిరూపం అయితే ఆ సౌందర్యాన్ని వ్యక్తపరచాలన్నదే దాని ఆకాంక్ష. 12వ చాప్టర్ ఇక్కడ జన్మల ఎంపిక అని. ఆత్మ మరోసారి భూలోకంలో జన్మించడానికి ప్రశాంతమైన ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళవలసిన సమయం వస్తుంది. అది నిర్ణయించుకోవడం అంత సులభం కాదు. పరిపూర్ణ జ్ఞానంతో నిండి ఉండే ఆత్మల ప్రపంచంలో ఆనందంగా స్వేచ్ఛగా ఉన్న స్థితి నుండి భౌతిక మానసిక ఇబ్బందులతో నిండి ఉండే మానవ శరీరంలోకి వెళ్ళడానికి ఆత్మలు సిద్ధపడాలి. ఆత్మల లోకంలోకి తిరిగి ప్రవేశిస్తున్నప్పుడు ఆత్మలు ఎంతగా అలసిపోయి ఉంటాయో మనం చూసాం. చాలా ఆత్మలు మరలా భూమి మీదకు తిరిగి రావడం గురించి ఆలోచించడానికి ఎంత మాత్రమూ ఇష్టపడవు. మానవ జన్మ ముగిసేసరికి మనం అనుకున్న లక్ష్యాలను దగ్గరగా రానప్పుడు ముఖ్యంగా ఇలాగే ఉంటుంది. ఒకసారి తిరిగి ఆత్మల ప్రపంచంలోకి తిరిగి వచ్చిన తర్వాత ఆత్మజ్ఞానము, స్నేహము, దయతో నిండిన ఆ లోకాన్ని తాత్కాలికంగా కూడా విడిచిపెట్టి పోవడానికి ఇష్టపడవు. మనిషికుండే దూకుడుతనము, పోటీతత్వం వల్ల ఏర్పడిన దుర్మార్గము, భయం నిండిన భూలోకపు వాతావరణంలోనికి ప్రవేశించడానికి ఆత్మలు భయపడుతూ ఉంటాయి. భూలోకంలో వారి కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా జన్మించిన ఆత్మల చుట్టూ ఎంతమంది ఉన్నా ఎక్కువ మంది పరిచయం లేని వారు ఉండడం వల్ల చాలా వరకు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. ఆత్మల ప్రపంచంలో ఈ పరిస్థితికి పూర్తిగా భిన్నంగా ఆత్మలన్నీ శాశ్వతంగా అత్యంత సన్నిహితంగా కలిసిమెలిసి ఉంటాయని నా కేసులు చెప్పిన దాన్ని నేను నమ్ముతాను. అక్కడ ఉండే ఎన్నో స్నేహపూర్వకమైన ఆత్మలు ఇచ్చే సహాయ సహకారాల వల్ల మనము ఎప్పుడూ ఒంటరిగా ఉన్నట్లు అనిపించదు. మరలా శక్తిని పుంజుకోవడానికి, తన ఆత్మ ఎలాంటిదో స్వయంగా నిర్ధారించుకోవడానికి కొన్ని ఆత్మలకు మిగిలిన వాటికంటే ఎక్కువ సమయం పడుతుంది. కానీ చివరికి పునర్జన్మ ప్రక్రియను ప్రారంభించడానికి ఆత్మకు ప్రేరణ కలుగుతుంది. ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళడం కష్టమే అయినా మనకు భూమి మీద ఉండే భౌతిక సంతోషాలను ఆత్మలు గుర్తుంచుకుంటాయి. వాటిలో కొన్ని మనకు మధుర జ్ఞాపకాలు కూడా అయి ఉండవచ్చు. గడిచిపోయిన జన్మ వల్ల కలిగిన గాయాలు తగ్గి మనం మళ్ళీ మామూలుగా తయారైనప్పుడు మన ఉనికి శారీరకంగా వ్యక్తం చేసుకోవాలన్న తపన మనలో కలుగుతుంది. మన కౌన్సిలర్ల శిక్షణ తోటి సభ్యులతో సంప్రదింపులు మనల్ని మళ్ళీ జన్మించడానికి సిద్ధం చేస్తాయి. భవిష్యత్తులో అత్యంత ఉత్తమమైన జీవితాన్ని గడపాలన్న దృష్టితో
మనం మానవుల పట్ల గతంలో చేసిన పనులు, మన తప్పులు, మనం సాధించిన విజయాలకు సంబంధించిన కర్మలన్నింటినీ విశ్లేషించుకుంటాయి. అప్పుడు ఆత్మ ఆ సమాచారాన్ని అంతటినీ బాగా అవగాహన చేసుకొని 3 ప్రధాన నిర్ణయాలపై ఆధారపడి ఒక ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ 3 పాయింట్లు ఇచ్చారు. ఇక్కడ నేను మరో అంటే ఒక ప్రయోజనకరమైన నిర్ణయం తీసుకోవాలి. అవి ఏంటంటే, నేను మరో కొత్త భౌతిక జన్మకు సిద్ధంగా ఉన్నానా అని. రెండవది, నేను వేగంగా పురోగతి సాధించడానికి ఏ ఏ పాటలు నేర్చుకోవాలనుకుంటున్నాను. మూడవది, వచ్చే జన్మలో నా లక్ష్యాలను సాధించాలంటే మంచి అవకాశం కోసం నేను ఎక్కడికి వెళ్ళాలి, ఎలా జన్మించాలి అని. అట్లే ఇప్పుడు ఇట్లా ఉన్నాము అంటే ఆ మాదిరిగా పైన ఎంచుకొని వచ్చాము ఇక్కడికి. ఇట్లా అటు ఉంటే నా పురోగమనం కొంచెం నేను పాఠాలు నేర్చుకునేదాన్ని బాగుంటుంది. కొంచెం కఠినంగా మన భాషలో కష్టంగా బాగా అవి ఉంటే నాకు బాగుంటుంది. అలానే దగ్గర అయితే నాకు అవన్నీ దొరుకుతాయి అని చెప్పి ఎంచుకొని వచ్చాము. అంటే మళ్ళీ ఎక్కడ జన్మించాలి, ఎలా జన్మించాలి అనేది కూడా మనం ఎంచుకొని రావాలి అనమాట. ఎక్కడ జన్మించాలి, ఎలా జన్మించాలి, ఏ కులంలో జన్మించాలి, ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలి, మళ్ళీ అదే కాదు చుట్టుపక్కల మన పక్కన బంధువులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, వాళ్ళు కూడా టీచర్స్ కూడా ప్రతి ఒక్కటి మేడం అంత ఎంపిక ఉంటుంది పైన. అంత ఎంపికతోటి అన్నీ చూసుకొని వస్తామంట పైనుంచి. ఊరికే ఒక్క ఇక్కడికి రాగానే మర్చిపోకుండా ఉంటే ఎంత బాగుండేది కదా మేడం. తొందరగా నేర్చుకుని వెళ్ళిపోతుంది. అవుతుంది మేడం, ఇది గేమ్ కదా. ఒక గేమ్ అని చెప్పి ఆడమంటే ఆడతాం. అదే గేమ్ అని లేకుండా ఆడమని ఉంటే ఏం ఆడతాము చెప్పండి. చిన్న ఆడాము, ఇప్పుడు బొమ్మలు ఎత్తుకొని ఆడమంటే ఇంకేం పని నీ బొమ్మలు అంటాం. అవునా కాదా? ఇది కూడా అంతే. మళ్ళీ అప్పుడు దీన్ని ఆడాల్సిన అవసరమే లేదు కదా ఈ ఆట. ఈ గమ్మత్తు, ఈ ఏమంటాం, ఈ పెయిన్, ఈ ఒక హ్యాపీనెస్, ఈ బాధ వీటి కోసమే కదా వచ్చామా. అన్నీ తెలిసిపోతే దీనికే నేనని ఆహాహా నవ్వుతూ ఉంటాం కదా మనమా. అదే ఆ సంతోషంలో ఉంటే అసలు ఇటువైపు ఆ ప్రయత్నం కూడా చేయం కదా మనం. నేర్చుకునేది వచ్చినప్పుడే మనం దీనిలోకి ఎక్కువ భాగం వస్తాం అనమాట. ఇప్పుడు మన ఎందుకు మేడం ఈ స్పిరిచువాలిటీలోకి వచ్చామంటూ కూడా ఇంట్లో అన్ని మంచిగా ఉండి ఆనందంగా ఉంటే ఇదే ఏమో సామెత అంటారు, వంకలో పడిన పిల్లికి ఇదే వైకుంఠం అంట. అట్లా అదే వైకుంఠం పడి దొలుతుంటాం. నాకెందుకు కావాలి, నాకు దేవుడు వద్దు, దెయ్యం వద్దు, నాకు ఏ పూజ వద్దు, నాకు ఇంట్లో ఇవే బాగున్నాయి, నాకు ఇంట్లో భర్త అందరూ సుఖంగా ఉన్నారు, నాకెందుకు కావాలంటా. ఇప్పుడు అదే విధంగా ఎంత ఉన్నారు కదా అందరూ. ఇన్ని కోట్ల మంది ఉంటే ఇన్ని కోట్ల మంది జనాభాలో ఎంతమంది స్పిరిచువల్లో ఉన్నారు? ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు అర్థం లేదు, వాళ్ళకి అదే గమ్మత్తుగా ఉంది. మనకి ఎంత నొప్పి సేగ తగిలింది లేదు మేడం, మరి అట్లేదు మేడం. ఎంతమంది అసలు నాకు తెలిసిన వాళ్ళు, మా వాళ్ళందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నా ఏం చేసినా దీనిలోకి రావడానికి ఇష్టపడటం లేదు మేడం. అదే వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. అదే నాకెందుకో అనిపించింది అట్లా, మీకు ఇంకా టైం రాలేదేమో, ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలని ఇంకా చాలా ఉన్నాయేమో. ఇంత బాధపడుతున్నా ఎంత చెప్పినా కూడా ఒక్క ముక్క కూడా ఎక్కించుకోరు మేడం అసలు. ఇప్పుడు అంత దాకెందుకు మేడం, మనమే ఇప్పుడు మనం వచ్చి ఎంత శ్రద్ధగా విని ఎంత నేర్చుకునేస్తున్నాము. నిజమే, అది నాకే చెప్పండి మీరు. ఇప్పుడు మనం ఉన్నాం మేడం, రోజులు 24 గంటలు ఉన్నాయి. ఇప్పుడు చెయ్యాలని లోపల ఉంది, కానీ చేష్టలకు వచ్చేళ్ళకి ఎంత చేస్తున్నాము? ఒక గంటనా లేదు. అవును మేడం, అవును అది నిజమే. కాబట్టి మనం ఇది ఇట్లా కరెక్ట్ రైట్ అనడానికి లేదు. వాళ్ళ జన్మ ప్రణాళిక వాళ్ళు ఇంకా చెప్తే తండ్రి ఏం చెప్తారంటే, ఆయన ఇంత టైం, ఈ సంవత్సరాలు గంటలు కాదు, ఒక్క నిమిషంలో కూడా ఎన్లేట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు అంట. అది చెప్పలేము. అదే కదా, చెప్పలేము. ఏ నిమిషానైనా కావచ్చు అంట. ఇంత టైం పడుతుందని ఏమి లేదు, అయిపోతుందని కూడా ఏమి లేదు, ఎవరి చేతిలో లేదు అది. అదే ఈ క్షణము జరగవచ్చు, సంవత్సరాలు జరగవచ్చు, జన్మలు జరగవచ్చు. అదే ఓకే.
ఎప్పటి నుండి జన్మిస్తున్న ఆత్మలు తమకు కేటాయించిన గ్రహాల్లో జనాభా ఎంత ఉండాలి అనే దానితో సంబంధం లేకుండా తక్కువ సార్లు జన్మిస్తాయి. ఒక ప్రపంచం అంతరించిపోయినప్పుడు పని పూర్తి కాని ఆత్మలు తమ పనిని కొనసాగించడానికి అనువైన జీవరాశులు ఉండే మరో లోకానికి వెళ్ళిపోతాయి. ఒక విశ్వంలో ఉన్న గ్రహాలలో వికాసం చెందుతూ ఉన్న జీవరాశులకు ఆత్మల అవసరం ఎంత ఎక్కువగా ఉంది అనే దానికంటే శాశ్వతమైన ఆత్మ యొక్క పునర్జన్మలు ఆ ఆత్మ యొక్క అంతర్గత కోరికలే ఎక్కువగా నియంత్రిస్తాయని అనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ భూలోకానికి ఆత్మల అవసరం అంతకంతకు పెరుగుతూ ఉంది. ప్రస్తుతం మన జనాభా దాదాపు 5 బిలియన్లు ఉంది. భూమి మీద గత 2 లక్షల సంవత్సరాల్లో ఎంతమంది జీవించారో తెలిపే జనాభా లెక్కల వివరాల్లో చాలా తేడా కనిపిస్తోంది. సగటున 50 బిలియన్ల మంది జీవించి ఉంటారని అనుకోవచ్చు. ఈ సంఖ్య తక్కువగా ఉందని నేను అనుకుంటున్నాను. ఆత్మలు ఎన్నోసార్లు జన్మిస్తూ ఉంటాయి కదా, ఏ ఆత్మ ఎన్నిసార్లు జన్మించిందో ఈ లెక్కలను బట్టి చెప్పలేము. ఒక విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. మేడం ఒకే ఆత్మ మేడం ఇక్కడ చెప్పలేం మేడం, ఇక్కడ మనం చెప్పడానికి లేదు. పైన అయితే వాళ్ళకి ఉంటది లెక్క, కానీ ఇక్కడ తెలియదు కదా ఎన్నిసార్లు జన్మించి. అదే ఇది ఎట్లా చెప్పగలుగుతాం మేడం దీన్ని లెక్కాచారాలు చెప్పలేము, అస్సలు చెప్పడానికి లేదు. పైన అయితే చెప్పొచ్చు కానీ ఏ ఆత్మ ఎన్నిసార్లు జన్మించిందో ఈ లెక్కలను బట్టి చెప్పలేము. ఒక విషయాన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఒకే ఆత్మ పదే పదే జన్మిస్తూ ఉంటుంది. కొన్ని ఆత్మలు ఒకే సమయంలో 2 జీవరాశులలో శరీరాలలో జీవిస్తూ ఉంటుంది. కొందరు పునర్జన్మ విశ్లేషకులు ప్రస్తుతం భూమి మీద జీవిస్తున్న వారి సంఖ్య గతంలో ఇక్కడ జన్మించిన మొత్తం ఆత్మల సంఖ్యకు దగ్గరగా ఉందని నమ్ముతున్నారు. భూలోకంలో ఏ ఆత్మ ఎన్నిసార్లు పునర్జన్మ తీసుకుంది అనేది ఒకే విధంగా ఉండదు. కొన్ని ఆత్మలు ఎక్కువ సార్లు జన్మిస్తే మరికొన్ని తక్కువ సార్లు జన్మిస్తాయి. గతంలో కంటే ఇప్పుడే భూలోకానికి ఆత్మల ఆవశ్యకత చాలా ఎక్కువగా ఉంది. క్రీస్తు శకం 1000లో జనాభా దాదాపు 200 మిలియన్లు ఉన్నట్లుగా అంచనా. అదే క్రీస్తు శకము తండ్రి చెప్పేది, బిలియన్ మంది ఉన్నారంట అప్పుడు. ఆయన ఉన్నప్పుడు 2 బిలియన్ మెంబర్స్ ఉన్నారంట. ఓహో, అంటే ఈయన క్రీస్తు శకం కన్నా ముందున్నాడా మేడం? మరి ఈయన ప్రకారం క్రీస్తు శకం ఎప్పుడు 1000లో జనాభా ఇట్లుంది. క్రీస్తు శకం ఎప్పుడు జరిగింది చెప్పండి? 1000 కాదు మేడం, ఆయన 35,000 సంవత్సరాలకు ముందు. మరి ఈయన 1000లో జనాభా ఇట్లుందంట. క్రీస్తు శకంలో 1000 సంవత్సరం అట్లా ఉన్నప్పుడు వాళ్ళు జనాభా అంటే ఫస్ట్ సృష్టి ఆరంభం, తొలి మానవ జన్మలు తీసుకుని తొలి ఆరంభం కథలు అవి. ఇప్పుడు కాదు, 30,000 సంవత్సరాల క్రితం. అప్పుడు మనుషులు కూడా ఇట్లా ఉండే, ఈ పరిస్థితులు మనుషులు కూడా ఇలా ఉండేవాళ్ళు. అవును, అదంతా ఇచ్చాడు మేడం. దీంట్లో కూడా వాళ్ళు ఎలాగున్నారు ఇవన్నీ కూడా ఉంది. ఇంకా ముందు కొంచెం చదివితే, మీరు నిన్న చెప్తున్నాను, మీరు ఎక్కడో కొంచెం ఏదైనా పనిలో ఉన్నారేమో, వినలేదేమో. నేను ఈ రోజు అడుగుతున్నాను అండి. దీనికి ముందు వస్తుంది, దీనికి ఇంకా నెక్స్ట్ పేరు అనేది ఉంది, చెప్తాను. క్రీస్తు శకము 1800 నాటికి మానవుల సంఖ్య 4 రెట్లు అయిందంట. ఆ తర్వాత 170 సంవత్సరాలు గడిచేసరికి ఆ జనాభా మళ్ళీ 4 అయింది. 1970కి 210కి మధ్య కాలంలో ప్రపంచ జనాభా మరోసారి రెట్టింపు అవుతుందని అంచనా. అంటే అనువాదకుని సూచన. ఈ పుస్తకం మొదట ప్రచురించిన సంవత్సరము 1994 నాటికి నాటికి జనాభా ఇప్పటి జనాభాలతో పోలిస్తే పైన చెప్పిన అంచనా సరిగ్గా సరిపోతుందంట. 1994లో అంట మేడం ఈ బుక్ ప్రింట్ చేశారు. గురించి పక్కన పెడితే ఆయన ఉన్నప్పుడు ఈ కృష్ణుడు లేడు, రాముడు లేడు, ఈ బుద్ధుడు లేడు, ఈ భగవద్గీత ఏమీ లేదు అప్పుడు ఆయన ఉన్నప్పుడు. ఆయన భూమి మీద అంటే మేడం అది ఇప్పుడు భగవద్గీత ఇవన్నీ కూడా ఇప్పుడు కాలచక్రం లాగా అది తిరుగుతూ ఉంది ఒక రౌండ్. ఎన్నోసార్లు జరిగి వెళ్ళిపోయాయి. మళ్ళీ అదే రకంగా రొటేషన్ లాగా ఈ సృష్టి జరిగింది. ప్రళయం వచ్చి మొత్తం పోయింది. మళ్ళీ ద్వాపర యుగము, మరి త్రేతాయుగము, తర్వాత కలియుగము ఇలాగ వచ్చాయని చెప్తున్నారు కదా మేడం. లక్షల సంవత్సరాలు, కోట్ల సంవత్సరాల కిందటే జరుగుతున్నాయి ఇవన్నీ అంటారు. కరెక్టే మేడం. ఇవన్నీ దానికి ముందే ఉంది మేడం. అవన్నీ అప్పుడు ఏమీ లేవు. అర్థమైందా మేడం? ఉంటే
అప్పుడే చెప్పేవాడు. అదే ఆయన చెప్పాడు కూడా, చాలా దాంట్లో చెప్పాడు. ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఈ వేదాలు ఉపనిషత్తులు కానీ ఇవన్నీ అప్పుడు ఏం లేవు. దానికి ముందే దానికి ముందు స్టోరీ అది. అప్పుడు తొలి మానవ జాతి నాళ్ళు అప్పుడు ఆయన అదే ఇంత దారుణంగా అంటే అంత దారుణం. అక్కడి నుంచే కదా మొదలైంది, మొదలైంది ఇన్ని రకాలుగా మొదలైంది అక్కడి నుంచే మొదలైంది ఫస్ట్ స్టార్టింగ్. అందుకనే మన సింధు నాగరికత అంట మేడం. అయితే అది సింధు నాగరికత మంది సింధు. అవును, సింధు నాగరికత అనేది విన్నాను. తర్వాత ఇది అక్కడెక్కడ పోయింది సింధు నాగరికత. కరెక్ట్, అది పోయింది మేడం, కాలగర్భంలో కలిసిపోయింది. అట్లేషన్లు లెమోరియన్స్ ఉన్నారు. అట్లేషన్ అనేది కాలగర్భంలో అది సముద్రంలో మునిగిపోయింది కదా, అది ఎంత పోయింది. ఒక క్లయింట్ యొక్క పూర్వజన్మల చరిత్రను అధ్యయనం చేసినప్పుడు పాతరాతి యుగంలో మనిషి ఒక చోటు నుండి ఇంకో చోటికి మారే సంచార జీవిగా ఉన్న సంస్కృతిలో ఒక జన్మకు మరో జన్మకు మధ్య సాధారణంగా కొన్ని వందల సంవత్సరాలు, కొన్నిసార్లు కొన్ని వేల సంవత్సరాల వ్యవధి ఉందని నేను గుర్తించాను. క్రీస్తు పూర్వము 7,000 సంవత్సరాల నుండి 5,000 సంవత్సరాల ముందు కొత్త రాతి యుగంలో నివసించిన మనిషి వ్యవసాయము, జంతువులను మచ్చిక చేసుకొని వాటిని తమ జీవితంలో వినియోగించుకోవడం తెలుసుకున్నాడు. ఆ సమయంలో తాను తరచుగా జన్మించినట్లు నా సబ్జెక్టులు చెప్పారు. అయినా తరచుగా వారి 2 జన్మలకు మధ్య కనీసం 500 సంవత్సరాల వ్యవధి ఉండేది. పట్టణాలు పెరిగి వ్యాపారం అభివృద్ధి చెంది ఆహారం బాగా లభించడంతో జనాభా పెరగడం ప్రారంభమైంది. దాంతో పాటు ఆత్మలు జన్మించే తీరు కూడా మారినట్లు నేను గమనించాను. క్రీస్తు శకము ఇప్పుడు ఎట్లా చెప్తామా, తిండి లేదంట, ఏముండేది కాదంట, అప్పుడు డబ్బులకు మరొక కూడా దొరికేది కాదంట. అందుకని అప్పుడు లేదు, దానికోసమనే దాన్ని దొరికితే ఎట్ట తిని బతకాలని చెప్పి దాని ఆ అనుభవం కోసం బ్రతికేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేకుండా బాగా తినేసి తినిన ధరక్క కొవ్వు ఎక్కి ఆ కొవ్వు కరిగించుకుంటున్నారు. కొవ్వు మనుషులకి కొవ్వు బట్టి ఆ కొవ్వు ఎలా కరిగించుకోవాలని చేస్తారో అప్పుడు బక్క చిక్కి ప్రాణాలు చేతులు అరిచేతుల్లో పెట్టుకుని బక్క చిక్కి ఊపిరి బిగబట్టుకొని బతికే అప్పుడు అని చెప్తాడు. అవును, అంతెందుకు మేడం, అప్పుడెప్పుడో కథ దూరము. మనము ఇప్పుడు నేను పుట్టగా నేను చూసింది అంటే అప్పుడు రైస్ అనేది చాలా తక్కువ దొరికేది, కానీ అది తినాలనే ఆశ మాత్రం ఎక్కువ. ఎందుకంటే అన్ని మిల్లెట్స్లు ఇలాంటివి తింటున్నాం కదా, మరి అన్నం రుచి ఇంకా అప్పుడు చాలా తక్కువ ఉండేది మేడం. అదే అయితే అందుకనే మేడం అప్పుడు అట్లా ఉండింది. తృణధాన్యాలు ఎక్కువ ఉన్నాయి, రైస్ మీద ఉంటే ఆ టేస్ట్ చూడాలని. ఇప్పుడు రైస్ ఎక్కువ అయిపోయింది, తృణధాన్యాలు తక్కువ అయిపోయినాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మారాల. ఇప్పుడు అప్పుడు ఉండింది ఇప్పుడు రావాలి మళ్ళీ, అంతే. వెనక్కి ముందుకు ఈ చక్రం అంతే, ఇంకేం లేదు అసలు మేడం. వాటిని పండించేవాడే నాదుడే లేడు. నాకు తెలిసి మా ఇంట్లో, మా అమ్మల ఇంట్లో అన్ని తృణధాన్యాలు పండేటి మేడం. ఇది లేదనుకుంటా, ఒక సోపు, ఒక కొబ్బరి నూనె, ఒక ఆమ్దం తప్ప కొనేది ఏమి ఉండేదే లేదు మేడం ఇంట్లో. అన్ని రకాలు పండే. అదేలే, ఇప్పుడు అట్ట కాదు కదా మరి. అందుకని ఇప్పుడు లేనే లేదు మేడం అసలు. అందుకనే మేడం ప్రకృతి తెచ్చిపెడుతుంది అలాంటి పరిస్థితులు. ఏ కాదు. అవును, ఎప్పుడు ఎలాగ మార్చాలా మనుషులను అనేది కూడా ప్రకృతి తెలుసు కాబట్టి ఎక్కడ ఏం చేయాలో అది చేస్తుంది, అంతే. అవును, నాకైతే తెలియదు మేడం. నేనున్నప్పుడు నాకు తెలియదు. ఉండే బియ్యం అవన్నీ ఉన్నాయి, ఒడ్లు బియ్యం అంతా ఉన్నాయి మేడం. మాకు కూడా ఉన్నాయి మేడం, పండుతున్నాయి. కానీ వాటంతా ఎక్కువ కాదు, తక్కువ దీంట్లో పండించేవాళ్ళు. అవి ఇప్పుడు ఈ తృణధాన్యాలే ఎక్కువ పండే మేడం. ఈ కొర్రలు, జొన్నలు, రాగులు అన్ని పండించేవాళ్ళు. పెసలు మేడం, పెసలు ఎప్పుడన్నా వాములు, నాకు తెలిసి వాము వేసే అంత పండేది తెలుసా పెసరు గాని, ఆ ఉలవలు గాని, ఇప్పుడు కందులు గాని అన్ని గుండు తోలేవాళ్ళు మేడం వాటి మీద. అప్పట్లో ఇప్పటికి మొన్నటి వరకు అవన్నీ ఉండేవేమో. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడైతే ఆ సామాగ్రి కూడా లేవు మేడం కనీసము. అదే అంత మార్చేశారు. సద్దలు అన్నది మేము సద్దల సంగటి తినేవాళ్ళు అని బాగుంటాము. అది వండితే మేడం ఆ సద్దలతోటి కుడాలని చేసేవాళ్ళు, అవి ఆవిరిలో ఉడకబెట్టి. మీకు తెలుసా? తెలియదు మేడం, నాకు అసలు ఎట్టుంటుందో తెలీదు.
ఆ స్మెల్ బాగుంటుంది, ఆ రుచి ఆడు వండుతుంటే నీకు వాసన వస్తుంది, ఇంకా తినాలనిపించి వాసన వచ్చేది. అవును మేడం, చాలా అద్భుతంగా ఉండేది మేడం టేస్ట్ అవి. నాకు అస్సలు తెలియదు మేడం. నాకు ఎవరు నేను పుట్టినప్పటికి అప్పుడు లేదు, మనకి ఎవరు నాకు పెట్టలే. అప్పటికి ఆపేస్తున్నారు, సద్దలు ఇవన్నీ ఏమి లేవు. ఉన్నాయి బియ్యము ఇవన్నీ రాగులు ఇలా అన్నీ పండిస్తున్నారు, కానీ సద్దలు అనేది అప్పుడు లేదు నాకు తెలిసి. నేను అడిగిన మీరు ఎట్లంటున్నారు అట్లా, అవి ఎట్లుంటాయో నాకు చూపించండి, తినిపించండి. నాకు అప్పుడు లేవు నేనైతే పెళ్లి అయ్యే వరకు తిన్నాను మేడం, వాటిని అన్నింటినీ తిన్నాం. బాగుంటాయి కదా మేడం, మరి స్ట్రెంత్ చాలా చాలా ఆ స్ట్రెంత్ ఇప్పటి వరకు ఇంకా ఇట్లున్నామేమో అనిపిస్తుంది నాకు. అవును నిజమే. క్రీస్తు శకము 1000 నుండి 1500 సంవత్సరాల మధ్య కాలంలో నా క్లయింట్ సగటున 2 శతాబ్దాలకు ఒకసారి జన్మించారు. క్రీస్తు శకం 1700 సంవత్సరాల తర్వాత ఇది శతాబ్దానికి ఒకటిగా మారింది. క్రీస్తు శకము 1900 నాటికి ఒకే శతాబ్దంలో 1 కంటే ఎక్కువ సార్లు జన్మించడం నా కేసులో సర్వసాధారణం అయ్యింది. హిప్నాసిస్ లో ఉన్నవారు తమ ప్రస్తుత జన్మకు దగ్గర అవుతున్న కొద్దీ గత జన్మల జ్ఞాపకాలు పెరుగుతాయి, కాబట్టి ఆత్మల పునర్జన్మల సంఖ్య పెరుగుతుందనే వాదన ఉంది. ఇది కొంతవరకు నిజమే కావచ్చు, కానీ ఒక జన్మ ముఖ్యమైనది, ఆవశ్యకమైనది అయినప్పుడు అది ఏకకాలంలోనైనా ఏ యుగంలోనైనా స్పష్టంగా జ్ఞాపకం చేయబడుతుంది. నిస్సందేహంగా భూలోకంలో జనాభా అపరిమితంగా పెరిగిపోవడం వల్లనే ఆత్మలు మరింత తరచుగా ఇక్కడ పదే పదే జన్మిస్తూ ఉన్నాయి. అందుకని మానవుల పైలోకాలలో వైట్ హుడ్ బ్రదర్స్ అని మన వీళ్ళే శంబాల మాస్టర్స్ వీళ్ళందరూ చెప్పారు. వేరే వాళ్ళు, వేరే యూనివర్స్, వేరే ప్లానెట్స్ వాళ్ళంతా ఏం ప్లాన్ వేశారంట, భూమి అనేది లేకుండా చేసేయాలని చెప్పి ప్లాన్ వేశారంట. దాన్ని అంటే ఒక డిస్టిక్గా తీసేసి ఒక దాంట్లో గెలిపేస్తారు, అట్లా లేకుండా తీసి పడేయాలనుకున్నారంట. భూమి మీద మనుషులంతా మూర్ఖులు, వీళ్ళందరూ చెప్పిన మారరు, అందుకని చేసేస్తే ఒప్పుతుందని చెప్పి భూమిని అంతా అదే దీంట్లో కలిపేయాలనుకున్నారు. అసలు జనాభా లెక్క లేకుండా అంటారు కదా, అట్లా యూనివర్స్ లెక్కలే లేకుండా చేయాలనుకున్నారంట మన భూమిని. వీళ్ళందరూ మాట ఇచ్చి మనం ఉన్నారు కదా మన మహానుభావులందరూ, వాళ్ళందరూ మాట అవకాశం ఇవ్వండి, ఇంతమంది జనాభా ఉన్నారు భూమిని, ఇంత జనాభా అయిపోయి ఏం చేయాలా తెలియక వాళ్ళు చేయాలంటే ఉన్న పరిస్థితులకి తగ్గట్టు ఇంకా దీనింటి ఎలా చేయాలని ఇబ్బందితోటి అలా చేయాలనుకున్నారంట. అలా అనుకుంటే ఇంక ఇట్లా మన పత్రి సారు, మహావతార్ బాబాజీ కావచ్చు, ఇట్లా మహానుభావులు ఉన్నారు కదా, వీళ్ళందరూ కలిసి అక్కడ యూనివర్సల్ అదే ఇంటర్ గ్యాలాక్టిక్ ఫెడరేషన్ మీటింగ్ పెట్టి అక్కడ చెప్పి ఆ మీటింగ్లో మేము ఉన్నాము, మేము చేస్తాము, మాకు ఒక అవకాశం అని చెప్పి చేశారంట. లేకపోతే 2012లో పోవాల్సింది. 12లో. అవును మేడం, నేను ఇది కూడా విన్నాను. అంటే పత్రి సారు అదంతా తనలోకి తీసుకొని చాలా ఇబ్బంది పడ్డారంట మేడం ఆయన. అవును, అందుకే పత్రి సార్ బాడీ కింద తీసుకొని బాడీ ఆయన తెలుసా, పత్రి సార్ ఊరిక కాదు, అది ఎవరికి తెలుసు, మనుషులు కాదు అసలు మన వాళ్ళు, ఎంత మూర్ఖులు, ఎన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. అంటే ఆయన బుద్ధ ఏమో మరి ఆయనలోకి వచ్చారు అన్నట్టుగా విన్నాను మేడం నేనైతే. బుద్ధ వాకిన్ అయ్యారు ఆయన వెళ్ళి అన్నట్టు నాకు చెప్పింది విన్నాను నేనైతే. అవును మేడం. అందుకే ఆయన ఏమంటారు, ఏం బుద్ధ అంటారు ఆయన, సరే గుర్తులేదు, అది వచ్చినాడు చెప్తాను లేదు మేడం. అట్లా చేసి ఇలా తయారైంది అసలు. అదే అంటే 2012లో భూమిని బాగా కాపాడడంలో ఈయన ఆ బాధననే చాలా తీసుకున్నారు, ఆ కాపాడడానికి కోసం అనేసి చాలా సఫర్ అయ్యారంట ఆయన అప్పుడు. అంటే ఈ చనిపోయే ముందుగా అదంతా కూడా అది
ఆయన బాడీ వెకేట్ చేసేటప్పుడు మేడం చాలా ఇబ్బంది అయింది దాని వల్ల అన్నట్టు అవును విన్నాను మేడం నేను. కోవిడ్ అప్పుడు కూడా ఆ సిచ్యువేషన్లో ఎన్నో భూమాత కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ భూమాతకు మాట ఇచ్చాడు పత్రి సార్. ఆ ఆ అదే విన్నాను మేడం నేను కూడా. నాకు ఎంత అద్భుతం అనిపించిందో, ఎంత ఇప్పుడు ఒక మనిషి లోక కళ్యాణం కోసం ఎంతగా వాళ్ళు త్యాగం చేసుకున్నారు. మనం చూస్తే ఈ కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఇలా చేస్తున్నామే అనిపిస్తుంటది నాకు అప్పుడప్పుడు వస్తుంటది మేడం అది. అవును మేం చేస్తున్నాం, మేము భూమి పుట్టి తిన్నామా పడుకున్నామా చచ్చామా అన్నట్టు ఉంటదా మన పరిస్థితి? ఏంది ఇంత అధ్వానము, ఇంత స్వార్థతనము ఎందుకు వస్తుంది మనుషుల్లో? చేసేవాళ్ళు ఎంత త్యాగాలు చేసిపోతుంటే మనము వాళ్ళవి ఏవి గుర్తించుకోకుండా మనం కొట్లాడుకోవడం ఏంటి, బాధపడ్డాలా ఏంటి అన్నట్లు అనిపిస్తుంటది మేడం. చుట్టుపక్కల ఇంత స్వార్థం ఉంది, ఏమి చేయలేకపోతున్నామే అన్నట్టు అనిపిస్తుంటది ఒక్కొక్కసారి. భూమిని ఉద్ధరించడము ఎవరిని ఉద్ధరించడం కాదు, మన వాళ్ళే మనం ఉద్ధరించుకోలేక చేస్తాను. అవును మేడం, కాదు అవును మన మన జన్మని మనం ఉద్ధరించుకోకుండా చేస్తున్నాయి. దానికే ఇది పోతున్నది ఎవరు. అవును మేడం, నిజం మేడం. ప్రస్తుతం ఉన్న ఆత్మల జాబితా గురించి నా క్లయింట్లు అడిగినప్పుడు తగ్గిపోతూ ఉన్న ఆత్మల సంఖ్య గురించి కాకుండా అధిక జనాభా వల్ల అంతరించిపోతూ ఉన్న మన గ్రహం గురించి ఎక్కువగా పడాలని వాళ్ళు నాకు చెప్పారు. పెరిగే జనాభా అవసరాలను తీర్చడానికి కొత్త బాల ఆత్మలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయని నమ్మకం. ఈ విశ్వంలో మేధస్సు ఉండే జనాభా కలిగిన గ్రహాలన్నిటిలో మన భూలోకం కేవలం ఒక ఉదాహరణ అయితే, ఆత్మల జాబితా నిజంగా ఊహించలేనంత చాలా విపరీతమైన పెద్ద సంఖ్య అయి ఉండాలి. భూలోకంలో ఎప్పుడు ఎక్కడ ఎవరిలా జన్మించాలో ఎంచుకునే స్వేచ్ఛ ఆత్మలకు ఉంటుందని నేను చెప్పాను. కొన్ని ఆత్మలు మరింత వేగంగా అభివృద్ధి సాధించడానికి ఆత్మల ప్రపంచంలో తక్కువ కాలం గడుపుతాయి. కొన్ని ఆత్మలకు మాత్రం ఆత్మల ప్రపంచాన్ని విడిచి వెళ్ళడానికి ఎంత మాత్రము ఇష్టం ఉండదు. ఎందుకు అనే ప్రశ్నే లేదు. కానీ మన గైడ్లు ఈ విషయంలో చాలా ఒత్తిడి చేస్తారు. మనం చనిపోయి ఆత్మల ప్రపంచంలో ప్రవేశించిన వెంటనే మనకు పునశ్చరణ తరగతి నిర్వహించినట్లే మళ్ళీ జన్మించడానికి మనం సిద్ధంగా ఉన్నామో లేదో నిర్ణయించడానికి ఆధ్యాత్మిక సలహాదారులు ఆత్మల ప్రపంచాన్ని మనము వదిలిపెట్టి వెళ్లే సమయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. తక్కువ స్థాయి అభివృద్ధి సాధించిన ఆత్మతో నిర్వహించిన ఒక విలక్షణమైన సన్నివేశాన్ని నేను ఒక కేసు ఈ క్రింది విధంగా వివరించింది. అంటే మేడం, ఇప్పుడు కొన్నిసార్లు ఈ భూమి మీద నేర్చుకోవడానికి ఇంత ఉన్నా కూడా మరి వేరే వేరే చోటుకి పోయి వీళ్ళు ఆత్మలు అంటే నేర్చుకునేది ఇక్కడే ఎక్కువ అన్నప్పుడు ఆ ఆత్మలన్నీ వేరే వేరే చోట్లకి ఎలా పోతాయి మేడం? వాళ్ళు నేర్చుకోవడానికి భూమి మీదకే రావాలని ఉంటది కదా మేడం? మరి లేదు మేడం, వాళ్ళ ఇష్టం, స్వేచ్ఛ ఉంది మేడం. బద్ధకం అదే చెప్తారు కదా, ఒక అమ్మ ఉంటుంది కొంచెం మంచిగా బాగా అన్ని ఇంట్లో పని అంతా చేయాలి, నేను రెడీ అవ్వాలి, ఇంట్లో బిడ్డలు కూడా రెడీ చేయాలనుకుంటుంది. ఇంకొక అమ్మ ఉంటుంది, అబ్బాయి ఇంట్లో పని ఎప్పుడు చేసేదిరా నాయన, ఇది చేసేదానికే దిక్కిలంగా మళ్ళీ నేను రెడీ అవ్వాలి, ఆ బిడ్డలు కూడా రెడీ చేయాలని బద్ధకంగా ఉంటుంది. అవునా? తనకు తానే అట్లాగా ఆత్మలు కూడా ఇక్కడికే రావాలంటే ఇక్కడికి రావాలనేది మా ఆత్మల ఛాయిసే, వద్దనేది కూడా ఆ సోల్ ఛాయిసే. ఇప్పుడు వద్దు భూమి అంటే బోర్ కొట్టేసింది, వద్దు నేను అడిగి పోను, ఇంకా వేరే ఉంటాయి ఎక్కడికి వెళ్తాయి, ఇక్కడికే రావాలని ఏం లేదు కదా. కరెక్టే మేడం, కానీ వాళ్ళ గైడ్స్ తెలియచెప్తారు కదా, ట్రైనింగ్ కూడా ఇస్తారు కదా. ట్రైనింగ్ ఇస్తారు, చెప్తారు. ఈసారి నేను వద్దు, నేను పోను, నేను ఏరే దగ్గరికి పోతా, మలగాలను చూద్దాం అంటాయి అంతే తప్ప ఏం ఫోర్స్ ఏమి లేదు. ఎన్ని జన్మలు ఎత్తినా మళ్ళీ అక్కడ పోయినా కూడా అక్కడ చావులు సంభవించి మళ్ళీ ఇక్కడికి వస్తారా నేర్చుకోవడానికి? అట్లంటే ఇక్కడ కాదంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఇక్కడే రావాలని ఏం లేదు. అందుకే చెప్పేది, మనం కొన్ని విషయాలు అట్లాగా అయిపోయి ఈ భూమికి మనక కాబట్టి తిరిగి భూమి మీదకి వస్తుంటే ఎన్నో ఉన్నాయంట, అక్కడ కూడా పుట్టచ్చు, జన్మలు తీసుకోవచ్చు అంట. అదే ఆయన చెప్తాడు తండ్రి, వీడికే రావాల్సిన అవసరం ఇంకా ఎన్నో ఉన్నాయంట. కానీ తిరిగి భూమి మీదకే పుట్టి మళ్ళీ ఇప్పుడు మీరు ఉన్నారు పోయారు, మళ్ళీ ఏంటి మనవడు గాను మనవరాలు గాను వస్తారంట. అర్థమవుతుందా? అదే చాలా మంది అట్లే అయ్యో రావాలని వీళ్ళు కోరుకోవడము, వాళ్ళు రావడము, ఇద్దరికి అంటే తిరిగి వస్తానే ఉంటారంట.
ఆహా. ఏ జన్మలు తీసుకుని ఇదే శాశ్వతం అయిపోయిందంట. ఇంక వేరేది ఉందని కూడా తెలియనంతగా అయిపోయినారంట సోల్స్. అంటే ఆత్మలోకంలోకి పోయినాక తెలుస్తుంది కదా మేడం వాళ్ళకి. తెలుస్తారు. భూమి మీద ఎక్కువ ఎక్కువ బాధలు భయాలు అన్ని ఉంటాయి. అక్కడ ఇంకా వేరే లోకంలో కూడా బాగుంటదని తెలుసుకున్న తర్వాత కూడా మనం అంటే అక్కడ పోయినా కూడా అక్కడ నేర్చుకోవడానికి లేనప్పుడు మళ్ళీ ఆ జన్మ ముగించి మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. అవునా? లేకుండా ఉంటుంది ఎంతో కొంత, ఇంత ఎక్కువ కాకపోవచ్చు. ఇంత ఎక్కువ కాకపోవచ్చు, ఉంటుంది, లేకుండా ఏం కాదు. ఎక్కడ ఏదో ఉంటుంది. కానీ ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన ప్రతి స్టూడెంట్ ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకునేది కదా. ఒకరు మార్కులు తెచ్చుకోకపోతే ఒకరు ఒక మార్క్ తెచ్చుకుంటే, ఒక మాదిరి యావరేజ్ చదివితే ఒకరు టాప్ అని, ఒకరు డిస్టిక్, ఒకరు స్టేట్ అని ఉంటారు కదా. అట్లా కరెక్ట్ మేడం. అంతా అంటే ఏ లోకాలకైనా వెళ్ళొచ్చు అనేది అర్థమైంది. ఓకే ఓకే. ఇక్కడికే కదా, ఎక్కడికైనా రావచ్చు, వెళ్ళచ్చు. అంటే మనం ఇప్పుడు అమరత్వం సాధించుకుంటే మనం ఇంకా ఏ లోకమైనా సంచరించవచ్చు. అంతే కదా మేడం? చెప్పేది అందుకే మేడం, ఆ అమరత్వాన్ని సాధించుకుని శరీరంతో వెళ్ళిపోతే నువ్వు ఇక్కడే ఈ భూమి మీదే కాదు, నువ్వు ఏ లోకానికైనా వెళ్ళొచ్చు అంట. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కింది ఇప్పుడు, ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కితే ఏ దేశం అయినా ఎట దిగుతాం మనమా? అట్లా ఇదే బాడీతో ఈ బాడీకి ఎక్కడికి వెళ్ళే శక్తి అయినా ఉంటుందంట. ఇప్పుడు వేరే యూనివర్స్, వేరే సృష్టి ఉంటే కూడా అక్కడికి తగ్గట్టు ఈ బాడీ మారుతుందంట. మారుతుంది, మళ్ళీ అలా వెళ్ళొచ్చంట. ఓకే ఓకే ఓకే. ఈరోజు సబ్జెక్ట్ లో 1 hour అయిపోయింది మేడం, కానీ 10 పేజీలు వెనక్కున్నాం. నిన్న 251 వరకు అయింది, ఈ రోజు 242 పేజీలు అయినాయి. అంత అయిపోయింది టైం, అసలు అయినట్టే తెలియట్లేదు. ఎందుకంటే మనకు అవును మేడం, బాగా మాట్లాడినాం కదా ఎక్కువ. అవును, కాన్వర్జేషన్ జరిగింది కదా. నిజమే, నాకు కూడా అన్నట్టే అనిపించట్లేదు మేడం అసలు. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్. చూసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ.